హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ టైం మనం చెస్ట్ వర్కౌట్ చేసినాం కదా, ఇవాళ బ్యాక్ వర్కౌట్ చేద్దాం. సింపుల్గా ఉంటుంది. అండ్ లాస్ట్ టైం కూడా ప్రతిదీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ జిమ్ కూడా కొంచెం ప్రశాంతంగా ఉన్నది. స్టార్ట్ చేద్దాం. జస్ట్ 15 సెట్స్ విత్ పుల్అప్స్. లెట్స్ గో. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బార్బెల్ రోయింగ్. వెయిట్లెస్ చేయండి. నేను ఏంటంటే అక్కడ ఉన్న డాడీ ఇక్కడ వేసి పెట్టేసిన, దానికి వెయిట్స్ ఉన్నాయి, మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాల్సి అనేసి ఇట్లనే చేస్తున్నా. అండ్ మీ షోల్డర్ లెవెల్ పట్టుకోండి. ఇది తీసుకోవడం కూడా డైరెక్ట్ ఇట్లా తీసుకోకండి, పట్టుకుంటే సేమ్ హిప్ డౌన్ చేసి చెస్ట్ లేవి ఇట్లా తీసుకోండి. అండ్ ఇది మొత్తం బాడీ మొత్తం బెండ్ చేయకండి కిందికి, లిటిల్ బిట్ అప్వర్డ్. మీ స్టమక్లో ఇద్దండి కిందికి, మరీ పైకి కాదు, కిందికి మొత్తం కిందికి వెళ్ళండి. అప్, స్క్వీజ్ ద బ్యాక్, డౌన్, అప్, డౌన్. ఎవ్రీ రేప్ కంట్రోల్ చేయండి. అండ్ స్టార్టింగ్ ఇది రాదు, బట్ అందుకే నేను వెయిట్లెస్ చేయమంటున్నా. ఫామ్ మీద ఫోకస్ చేయండి ఎక్కువ ఫస్ట్, తర్వాత ఫామ్ వచ్చిన తర్వాత యాడ్ వెయిట్స్. అండ్ మరీ బలం ఉందనేసి ఎక్కువ వెయిట్ వేసాను అనుకో, లోవర్ బ్యాక్ పట్టుకుంటుంది. అండ్ 2 సార్లు నాకు పట్టుకుంది అట్లే, అనుభవంతో చెప్తున్నా. ఫస్ట్ ఫామ్ నేర్చుకోండి, అర్థమైంది కదా. తీసుకోవడం కూడా హిప్ డౌన్ చేసి చెస్ట్ అప్ లేపి, ఇవి ఉన్నాయి షోల్డర్ వెనుక కనుక్కొని తీసుకొని చెస్ట్ లేపండి. ఇది స్టమక్లోకి ఇగ్గండి. ఎల్బోస్తో లేపాలి పైకి. ఎల్బోస్ ఉన్నాయా? ఎల్బోస్తో పుల్ చేస్తున్నా పైకి, చూడండి. అప్, డౌన్, అప్, డౌన్. బస్ ఇంతే. సెకండ్ వేరియేషన్ యాక్చువల్లీ ఇది ఫస్ట్ చేయాలా, మీరు ఫస్ట్ చేయండి ఇది. ఎందుకంటే ఇది ఎందుకు ఫస్ట్ చెప్పలేదంటే, ఇంతకుముందు వేరే వాళ్ళు చేసి ఉండే, అందుకే నేను ఫస్ట్ అని చెప్పలేదు ఇది. సో ఫస్ట్ ఇది ఇంక్లూడ్ చేసుకోండి. సెకండ్ బార్బెల్ రోయింగ్ చేయండి. బిగినర్ కాబట్టి యాక్చువల్గా రావు, 10 వస్తాను చేయండి. ఒకవేళ రాకపోతే ప్రాక్టీస్. కాళ్ళని దగ్గర పెట్టేసి చెస్ట్తో పైకి లేవండి. ఇది ఎల్బోస్ కిందికి పుల్ చేసుకుంటూ అప్, డౌన్, అప్, డౌన్. చెస్ట్తో వెళ్ళండి 4, చూడండి. దిస్ ఈజ్ ద థర్డ్ వేరియేషన్. రావడం వెంటనే కూర్చోకండి, ఫస్ట్ ఇది సెట్ చేసుకోండి. ఇది పైకి కిందికి సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. లైక్ ఇప్పుడు నేను పైకి వేసుకున్నాను అనుకో, మొత్తం పైకి వేసుకున్నాను అనుకో, మొత్తం ఫ్రీ అయిపోతుంది, ఇట్లా షేక్ అయిపోతూ ఉంటా చేసేటప్పుడు. సో టైట్ చేసుకోండి. ఇప్పుడు అంతా లూజ్ ఏం లేదు, సో అంత షేక్గా నేను. సో కొంచెం ముందుకెళ్ళండి, మరీ ఎక్కువ ముందుకెళ్ళకండి, కొంచెం ముందుకెళ్ళండి. అండ్ ఒకవేళ ఇట్లా స్ట్రైట్ రాడ్ ఉంటే దీని ఎడ్జ్లో పట్టుకోండి, మరీ ఎక్కువ లాంగ్ పట్టుకోకండి. మీ చెస్ట్కి పుల్ చేయండి. ఇది చెస్ట్కి మరీ ఎక్కువ లీన్ కాకండి వెనకకి, జస్ట్ కొంచెం లీన్, వెనకకి లీన్ అయ్యి చెస్ట్కి పుల్ చేయండి. ఎల్బోస్ కూడా లోపలికి ఇన్వర్ట్ టక్ చేసి పుల్ చేయండి కిందికి, ఇలా. ఇది ఫోర్త్ వేరియేషన్, సీటెడ్ రోయింగ్. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఇష్టం వచ్చిన దిగుతూ ఉంటారు, బట్ బాడీని కాన్స్టెంట్ ఒక దాంట్లో ఉంచి, అంటే ఒక ప్లేస్లో ఉంచి పుల్, ఎల్బోస్తో పుల్ చేయండి వెనకకి. బ్యాక్, బ్యాక్, స్క్వీజ్ ద బ్యాక్, రిలీజ్, స్క్వీజ్. నేను ఎలా చేస్తున్నాను, ఎవ్రీ రెప్ స్లో అండ్ కంట్రోల్. ఇంకా పుల్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ లెగ్స్ కూడా మరీ స్ట్రైట్ పెట్టకండి, మరీ దగ్గర పెట్టకండి, లైట్గా బెండ్ చేయండి. లాస్ట్లీ ఎండ్ విత్ హైపర్ ఎక్స్టెన్షన్. ఇది వేసుకునేది కూడా ఇష్టం వచ్చినట్టు వేసుకోకండి. మీ హిప్స్కి ఉందా, మీ హిప్స్కి ఈక్వల్ ఉండాలి. కొంచెం పైకి అలా, ఇప్పటికి ఈక్వల్ ఉంది. క్లోజ్ యువర్ హ్యాండ్స్, కిందికి వెళ్ళండి. అప్, మొత్తం పైకి వెళ్ళకండి. కొంతమంది అయితే ఇట్లా మొత్తం పైకి లేస్తారు, ఇక్కడి వరకు ఆపండి. డౌన్, అప్, స్క్వీజ్, అప్. ఎవ్రీ రెప్ స్లో అండ్ కంట్రోల్.
బ్యాక్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రతి వేరియేషన్ 3 సెట్స్ చేయండి. ఎవ్రీ రెప్ కంట్రోల్ చేయండి. అండ్ షోల్డర్ వర్కౌట్లో కలుసుకుందాం. పంప్ యూ పేస్ సైడ్లో. షోల్డర్ నెక్స్ట్ వీడియో షోల్డర్ మీదనే. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.